బట్ యాక్చువల్లీ యూర్ పుట్టింగ్ మీ ఇన్ అ డైలమా. సో టెల్ మీ, ఇప్పుడు డాన్స్ చేయొచ్చా చేయకూడదా? ఇప్పుడు డాన్స్ చేయాలా చేయొద్దా అనేది కాదు క్వశ్చన్. ఓకే, ద క్వశ్చన్ ఇస్, ఇందాక చూసాం రెవరెన్స్ అండ్ ఆర్డర్. యా. బైబిల్లో కూడా చెప్పబడ్డట్టు నాదా అబిహు ఇష్టం వచ్చినట్టు వారు అన్ని అగ్ని వారు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఒక మనకు మంచి తెలుసు. మాట ఉంటుంది ఏంటంటే, బై దోస్ హూ కమ్ నియర్ మీ ఐ షుడ్ బి రిగార్డెడ్ యాజ్ హోలీ. ఎద్దకు వచ్చిన వారు నన్ను గణపరిచే వారుగా ఉండాలి అన్నట్టు రాయబడినట్టు Yes, చూస్తా absolutely. ఉన్నాం. అండ్ వి నీ టేక్ ద ప్రిన్సిపల్ ఫ్రమ్ దేర్. దేవుని ఆరాధించేటప్పుడు ఆయన ఉన్నతమైన వాడుగా మనం ఎంచాల్సిన అవసరత ఎంతకైనా ఉన్నది. Yeah. సో అలా ఆలోచన చేస్తున్నప్పుడు ద క్వశ్చన్ దట్ వీ నీడ్ టు ఆస్క్ ఇస్, వెన్ ఐఎమ్ వర్షిపింగ్ ద లార్డ్, దేవుని ఆరాధించేటప్పుడు ఒక క్రమం అనేది ఉందా? ఆయన ఇచ్చిన క్రమం, నూతన నిబంధన క్రమం అనేది ఉందా? ఆయనని ఘనపరిచే రీతిగా నేను చేస్తా ఉన్నాను. అవును, ఆయన నా స్నేహితుడే, కానీ స్నేహితుడు అని చెప్పి చెలగాటం ఆడడానికి లేదు. ఎందుకంటే ఆయన దహించే అగ్ని కనుక ఆ ఘనతను ఆయనకి ఇచ్చేటట్టుగా మనం ఉండాలి. అంతేనా శామ్? ఇంకేమన్నా చెప్తుందా బైబిల్? యా, ఇంకా బైబిల్ చాలా చెప్తుంది. ఇంకా చాలా చెప్తుందా? Yeah. ఓకే ఓకే ఫైన్, లెట్స్ లిసన్. సో ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దిస్ అనదర్ ప్రిన్సిపల్ దట్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. ఓకే, దాన్ని మనము వీ కెన్ కాల్ ఇట్ విజిలెన్స్ ప్రిన్సిపల్. విజిలెన్స్, జాగ్రత్త, జాగ్రత్త, తస్మా జాగ్రత్త. జాగ్రత్త. ఎందుకంటే బైబిల్లో డాన్స్ గురించి మెన్షన్ చేసినప్పుడు అల్లా కూడా అది పాజిటివ్ గానే మెన్షన్ చేయబడలే. యా, ఎక్సోడస్ 32 ఉంది, yes, తర్వాత yes, మాథ్యూ 14 కూడా ఉంది. yes. ఎక్సోడస్ 32 లో ఎటువంటి సందర్భంలో ఉందంటారు? అదే మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు మనుషులందరి కింద ఒక బంగారు దూడని చేసుకొని, ఎగ్జాక్ట్లీ అక్కడ ఒక మాట ఉంటది స్పెసిఫిక్ గా, వారు తినుటకు, త్రాగుటకు, ఆడుటకు ఆడుటకు లేచిరి. లేచిరి అని ఉంటది. సో వారు నాట్యం ఆడి ఇదే యెహోవా మమ్మల్ని తెచ్చిందని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆరాధించినారు. యా, దేవుడు ఏం చేసినట్టు వాళ్ళందరినీ శిక్షించినాడు, లేదా అవును, శిక్షించినాడు. తర్వాత మాథ్యూ 14 లో మనం చూసినప్పుడు ఏంటంటే, హేరోదియాస్ డాటర్ ఉంది. యా. హౌ సామ్, సో డాన్స్ ఇస్ సచ్ అ ఇంపార్టెంట్ థింగ్. Yeah. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్, Yeah. ఇట్ కెన్ లీడ్ టు To a disaster. డిజాస్టర్. కరెక్ట్. యా. సో అది మనం జాగ్రత్త, అందుకే విజిలెన్స్, జాగ్రత్త అనేది ఉండాలి. సో ఉట్టి పాజిటివ్ తీసుకొని ఇవి ఎందుకు రాయబడ్డాయి అంటే, సో దట్ వీ వోంట్ రిపీట్ దెమ్, ఎగ్జాంపుల్స్ గా రాయబడ్డాయి. ఎస్. సో అది మనం ఆలోచన చేయకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో వెళ్ళే అవకాశం ఎంతకైనా ఉంది. మ్యామ్, నువ్వు చెప్తున్నప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. Okay. ఇట్స్ అన్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్. ఓకే, Yeah. నేను టీనేజర్ గా ఉన్నప్పుడు ఒక యూత్ క్యాంప్ కి వెళ్ళాను అనమాట. సో అక్కడ వర్షిప్ టైంలో యునో జంపింగ్ అండ్ డూయింగ్ యాక్షన్ సాంగ్స్ వాజ్ ఆల్ ఫైన్ బికాస్ Okay. అది యూత్ గ్యాదరింగ్ కాబట్టి. సో అక్కడ దాకా ఐ వాజ్ ఆల్సో హ్యాపీ అండ్ యునో గోయింగ్ అలాంగ్. కానీ ఒక పాయింట్ లో ఏమైపోయిందంటే, ఆ సాంగ్ ముందుకు వెళ్ళే కొద్దీ దగ్గరలో ఒక గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఉండే అనమాట. వాళ్ళు ఫుల్ హై అయిపోయినారు. ఫుల్ అంటే ఇంకా బీట్ ఉంటే మరి ఎట్లుంటాం, Yeah. అట్లా అయిపోయి సడన్ గా వాళ్ళు ఏమైందో ఏమో, ఒక్క ఆమె స్టార్ట్ చేసింది, ఇంకా మొత్తం గుంపు అందరు కలిసి వాళ్ళు జుట్లు ఓపెన్ చేసేసుకొని మొత్తం మిరపోసుకొని దే స్టార్టెడ్ హెడ్ బ్యాంగింగ్. Yeah, yeah. అండ్ దూరం నుంచి యూత్ పాస్టర్ చూసినాడు అండ్ హీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. సడన్ గా ఆయన దిగి పరిగెట్టుకుంటూ వచ్చి, ఏ వాట్ యూ డూయింగ్, స్టాప్ ఇట్ గైస్ అని అంటున్నాడు. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, అక్కడ కాంటెక్స్ట్ లో ఓకే. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, Yeah. వి వర్ డూయింగ్ యాక్షన్ సాంగ్స్ అండ్ ఆల్, కానీ వీళ్ళు ఇట్లా చేస్తారని ఎవరు ఊహించలేదు. ఆ యూత్ పాస్టర్ కూడా వాళ్ళు ఎట్లా ఆపాలో అర్థం కాలేదు ఆయనకి. Yeah. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, అంటే విజిలెన్స్. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, జాగ్రత్తగా లేకపోతే ఒకటి పర్వాలేదులే అని మనం అలౌ చేసినా Yeah. అది ఎటు దారి తీస్తుందో మనకు తెలీదు. Yeah. సడన్ గా అది అవుట్ ఆఫ్ కంట్రోల్ Exactly. సిచ్యువేషన్ లోకి Yes, వెళ్ళిపోతే what you're saying absolutely అప్పుడు అక్కడ చర్చ్ లీడర్ అక్కడ నిలబడి ఏం చేయగలుగుతారు? ఈ రోజులో కూడా జరిగేది అదే అని మనం ఆలోచన చేయాలి. ఐ ఆల్సో నో లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వేర్ బాయ్స్ మన హృదయం అంత పరిశుద్ధులమా లేకపోతే మోసకరమైనదంట. ఛాన్స్ వెతుకుతాం పాపం చేయడం తీసుకుంటాం. సో తొట్టిల్లడానికి మనమే మార్గం వేస్తామా? Yeah. యూ నీడ్ టు బి విజిలెంట్. అరే యవనస్తులు దారి తప్పుతారని మనం క్రమము, ఆర్డర్ ఇవన్నీ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు అట్మోస్ట్ కేర్ తీసుకున్న అట్లాంటివి జరగవంటే జరుగుతాయి, కానీ అట్లాంటప్పుడు ఇంకెంత మనం కేర్ఫుల్ గా ఉండాలి అనే కదా. Exactly, సో వాట్ careful యు సేయింగ్ ఉండాలి. చర్చ్ లీడర్స్ కూడా దే షుడ్ నాట్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ సెట్టింగ్. ఎస్, Right? ఎగ్జాక్ట్లీ. Yeah, యా. okay. అంటే మనం పరిశుద్ధంగా అబ్బా నేను ఆరాధిస్తున్నాను అనుకోవచ్చు, కానీ ఇట్ మైట్ కాజ్ ది అదర్ పర్సన్ టు డ్రిఫ్ట్ అవే. will sometimes lead us away into యా. సో sensuality, Exactly, distractions, exactly, and yeah. yeah. వాట్ యు సేయింగ్ ఇస్ ట్రూ. అండ్ ఈ రోజుల్లో మనము థౌజండ్స్ ఆఫ్ యంగ్స్టర్స్ ఒక దగ్గరకు వచ్చి ఒక అన్కంట్రోల్డ్ బిహేవియర్ Passion, అయితే yeah. మనకి ఎక్కడ కూడా వాక్యంలో ఎంకరేజ్ చేయబడలేదు. వాట్ ద బైబుల్ కాషన్స్ ఇస్ స్పిరిట్ ఫిల్డ్ ఉండాలి, Yeah. సెల్ఫ్ కంట్రోల్డ్ ఉండాలి. సో అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతున్నాం అనే బిహేవియర్ ఎక్కడ కూడా బైబిల్లో లేదు. నేను ఆత్మవశుడిని అయిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తా అనేది అట్లాంటిది బైబిల్లో ఎక్కడ కూడా వివరించబడలేదు. అండ్ క్రమము అండ్ సెల్ఫ్ కంట్రోల్ ఇస్ వెరీ మచ్ ఎసెన్షియల్. ఇక్కడ విజిలెంట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇట్స్ లైక్ స్మాల్ స్నేక్,
అది మనం ఒక్కసారి అలౌ చేస్తే రేపు పొద్దున అది మనం ఎడ చుట్టుకొని మనకే కాటేస్తుంది. సో అట్లా మనం విజిలెంట్ గా ఉండాల్సిన అవసరత ఎంతకైనా ఉంది.